ప్రజల ముంగిటికే నిత్యావసర వస్తువులు తీసుకువెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. అది నీ కడుపు మాట, అంతకుమించి ఏమీ లేదు. 9,260 మంది వెహికల్స్ ఇచ్చారు. ఈ వెహికల్స్ ఎలా ఇచ్చారు? లోన్ తీసుకున్నారు పాపం. బడుగు బలహీన వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, వాళ్ళకు సంబంధించినటువంటి వారందరికీ కూడా రేషన్ షాపు నుంచి ఇంటికి బియ్యాన్ని తీసుకువెళ్ళేటటువంటి కార్యక్రమం, ఇంటి దగ్గరికే బియ్యాన్ని పంపిణీ చేసే కార్యక్రమం కోసం ఇలాంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రారంభించింది. 9,260 మందికి ఉపాధి కల్పించింది. దానితో పాటు మరొక వర్కరు, దాంతోపాటు పనిచేసే వర్కరు మరొకరికి కలిపితే మొత్తంగా సుమారుగా హమాలయులు వాళ్ళందరినీ కలిపితే 20,000 మందికి ఉపాధి కల్పించేటటువంటి కార్యక్రమం. 5 లక్షల పైచీలకు ఉన్నటువంటి ఆ వెహికల్ని లోన్స్ ద్వారా ఇప్పించారు ఆ ప్రభుత్వం. మా ప్రభుత్వం మారింది. ఇవాళ ఏం చేస్తున్నావా చంద్రబాబు నాయుడు గారు? మొత్తాన్ని పీకేశాడు. ఇంకొక విషయాన్ని ఇక్కడ నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. అప్పుడు ప్రభుత్వం వీరితో ఈ మొబైల్ డిస్పెన్సింగ్ వెహికల్స్ సంబంధించినటువంటి యూనిట్స్కి సంబంధించినటువంటి నిరుద్యోగులైన యువకులతో అగ్రిమెంట్ ఉంది. ఏం అగ్రిమెంటు? 72 మాసాలు వారితో అగ్రిమెంటు, లోను, ఈఎంఐ కట్టేటటువంటి కార్యక్రమం, వారికి 21,000 రూపాయలు ఇచ్చేటటువంటి కార్యక్రమం, మొత్తం 20,000 మంది ఆ అగ్రిమెంట్ పూర్తిగా అమలు పీకేశాడు. ఎంత అన్యాయమో నాకు అర్థం కాలేదు. ఏమైపోవాలి వాళ్ళు? వెహికల్స్ ఇప్పించింది ప్రభుత్వం. మా ప్రభుత్వమా మీ ప్రభుత్వమా పక్కన పెట్టు. గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. గవర్నమెంట్ అగ్రిమెంట్ అయింది, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అగ్రిమెంట్ అయింది. అగ్రిమెంట్ కూడా ఉంది నా దగ్గర, చెప్తున్నా. రాతపూర్వకంగా అగ్రిమెంట్ అయింది. ఈ అగ్రిమెంట్ను కూడా పక్కన పెట్టేసి పక్కన పీకేసావు. ఏంటి నీకు కడుపు మంట? నేను అడుగుతా ఉన్నా. వాళ్ళు బతకొద్దా? సడన్గా తీసేస్తావా? చక్కగా ఆక్సిజన్ 2 లక్షలు లాగేస్తే ఏమైపు చచ్చిపోడా? ఇంత దుర్మార్గమైనటువంటి ఏమిటి కక్ష నాకు అడుగుతా ఉన్నాను నేను. చంద్రబాబు నాయుడు గారు ఏమిటి కక్ష వీళ్ళ మీద? వాళ్ళు ఏమైనా మాకు ఓట్లు వేసారా? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఎవరికి ఓట్లు వేసారో మాకే తెలియదు. వాళ్ళందరూ ఓట్లు వేస్తే, వాలంటీర్లు అందరూ మాకు ఓట్లు వేస్తే ఈ పరిస్థితి వచ్చేదా? నీ మాయ మాటలు నమ్మి వాళ్ళని ఏమన్నావు? వరదలో సహాయం చేయమన్నావు. వరదలో పాపం కష్టపడి చేశారు. మీ ఉద్యోగాలకి ఏం డోకాలేదని హామీ ఇచ్చావు. నువ్వు హామీ ఇచ్చావా అంటే నెరవేర్చమని అర్థం అనేది అర్థమైపోతుంది. ఇవాళ బజార్ను పడి ఇవాళ వాళ్ళు బ్రతుకుతా ఉన్నారు. ఇది చాలా తీవ్రమైనటువంటి అన్యాయం. చంద్రబాబు నాయుడు గారు సుమారుగా 20,000 మందిని నువ్వు పీకేసే కార్యక్రమం చేశావు. పీకేస్తే